మార్కాపురం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారావు అధ్యక్షతన జిల్లా స్థాయి నేతల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీకి జిల్లాల వారీగా అభ్యర్థులను సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. కూటమి పొత్తులో భాగంగా అన్ని స్థానాల్లో గెలుపే ధ్యేయంగా ముందుకెళ్తున్నామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగాలను స్మరించుకుంటూ వారిని సన్మానించారు. ట్రిపుల్ ఇంజన్ ప్రభుత్వంతో రాష్ట్ర అభివృద్ధి వేగమవుతోందని, పోలవరంతో పాటు వెలుగొండ ప్రాజెక్టును త్వరలోనే జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మాదినేని లక్ష్మణ్, మండల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఈ కూటమి నాయకత్వంలో ఈ యొక్క ఎలక్షన్స్కు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. స్థానికంగా ఉన్న బలాలను బట్టి, వారి గెలుపోటములు బట్టి పోటీ చేయడం జరుగుతూ ఉంది. అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అన్ని యొక్క మున్సిపాలిటీలలో ఈ పోటీ చేసే వ్యక్తులను జాబితా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో కూటమి నాయకత్వంలో అందరూ జిల్లా అధ్యక్షులు కూర్చోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అసెంబ్లీ స్థాయిలో కూటమి నాయకులు ఒక టీమ్గా ఏర్పడడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మున్సిపల్ ఎలక్షన్కి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. 2-3 నెలల్లో రాబో స్థానిక సంస్థల తెలంగాణ ప్రభుత్వం 22A పేరుతో పేద ప్రజల భూములను నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని నిర్మల్ జిల్లా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లాలో 22A పరిధిలోకి తెచ్చిన భూముల వివరాలపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి ఆధారాలతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీకి వస్తే మంత్రి రాకుండా పారిపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పొంగులేటిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ నేతలు కోరారు. ఇక ఈ మేరకు నిర్మల్ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం కూడా సమర్పించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్లకు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మెమోరాండం సమర్పించడం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటిదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దొంగచాటున 22A కింద ఏదైతే చట్టం తీసుకొచ్చిందో ఈ చట్టం కేవలం పేదల భూములను లాక్కొని ఆ భూములన్నీ కూడా అన్యాక్రాంతం చేస్తూ నిషేధిత ప్రాంతాల్లో ఉన్నాయని చెప్పేసి వాటిని పెద్దల కబ్జాలోకి తీసుకొని వేల కోట్ల రూపాయలను సంపాదించాలనేటువంటి ఒక దురాలోచనతోని 22A చట్టం తీసుకురావడం జరిగింది. మరి గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ధరణి పేరు మీద ఉన్న భూములన్నీ కూడా ఖాళీ చేస్తే ఇప్పుడు కనీసం మిగిలి ఉన్నటువంటి ఆ భూములను కూడా ఈరోజు పేదలకు దక్కకుండా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం కూడా అవినీతిమయమైపోయి భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా